నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాము. సో ఈ విషయాల మీద మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ఇంజనీరింగ్, సివిల్స్ అండ్ డిఫెన్స్ రంగాల్లో విద్యార్థులను సరైన దారిలో నడిపిస్తున్న ప్రముఖ గైడ్ మేజర్ శ్రీనివాస్ మేజర్స్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ గారు ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే మేడం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్స్ జాబ్లో ఇంజనీర్లకు ఎంత ప్రయోజనాలు ఉన్నాయంటారు? సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఉద్యోగాలు అనేటువంటివి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు. మీరు బయట గవర్నమెంట్ ఆఫీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాంటి ఉద్యోగాలు చూసుంటారు. ఆ తర్వాత వాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాను, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గాను, సూపరింటెండెంట్ ఇంజనీర్ గాను వాళ్ళ యొక్క కెరీర్ అనేటువంటిది వెళ్తుందండి. అయితే వేరియస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఒకటి ఏంటంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, రెండోది R&B రోడ్స్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఇలాంటి డిపార్ట్మెంట్లో ఈ యొక్క సివిల్, మెకానికల్ మరియు ఐటీ ఇలాంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానో వీళ్ళకి ఉద్యోగాలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు వేకెన్సీస్ రిలీజ్ చేశారు. కొంతమంది ఇంజనీర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారండి. ఇలా టైం టు టైం ఏంటంటే ఏఈఈ ఎగ్జామ్ అంటారు. దీన్ని ఏమంటారంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఎగ్జామినేషన్ అంటారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాలు ఇవి. కూడా క్లాస్ 1 ఆఫీసర్తో, స్టేట్ గవర్నమెంట్లో క్లాస్ 1 ఆఫీసర్తో సమానమైనటువంటి ఉద్యోగాలు. ఒకవేళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా టాప్ ఉద్యోగం ఉంది అంటే అది ఏఈఈ ఉద్యోగం అండి. అలాగే వీటితో పాటు మనకి ట్రాన్స్కో డిపార్ట్మెంట్ ఉంటుందండి. ట్రాన్స్కో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి. అందులో కూడా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మెకానికల్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఏంటి అంటే అక్కడ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్స్కోని వీటిలన్నిటిలో వాటిల్లో కూడా ఇంజనీర్స్ కింద అపాయింట్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు. ఓకే, అవును సార్. నోటిఫికేషన్ అది రిలీజ్ అవుతుంది. సో ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సితో పాటు ప్యారలల్గా దీనికి కూడా ప్రిపేర్ అయ్యారంటే ఈ మూడిట్ల యొక్క ప్రిపరేషన్ ఒకే విధంగా ఉంటుంది కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్స్ అండి. ఇవి కూడా ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కి అత్యున్నతమైనటువంటి డైరెక్ట్ పోస్టింగ్ ఏదన్నా ఉందంటే ఇవే అండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి. చాలా బాగుంటాయి ఈ జాబ్స్ కూడా. అండ్ ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఉద్యోగాలండి. అంటే ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళంటే మీరు గోల్డ్ మెడల్ అవనవసరం లేదు, లేకపోతే మీకు క్వాలిఫికేషన్ 40% ఉంటే చాలు. ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారో తెలిస్తే చాలు. జనరల్ స్టడీస్ కంపల్సరీ అండి. జనరల్ స్టడీస్ అనేటువంటిది కంపల్సరీ. జనరల్ స్టడీస్ చదువుకోవాలి, అలాగే మీ సబ్జెక్ట్ చదువుకోవాలి. ఈ రెండు చదువుకుంటే ఆ జాబ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏపీపీఎస్సి ద్వారా. అయితే ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ అంటారు కదా. అవునండి. చాలా మంది స్టూడెంట్స్ దాని వైపే మొగ్గు చూపిస్తున్నారు. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఒక భూమి అండి. కారణం ఏంటి అంటే ఇలాగ విద్యార్థిగా వెళ్ళాడు, ఉద్యోగస్తుడిగా ఆయన బయటకు వచ్చేస్తున్నాడు. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత పలానా చోట జాబ్ చేస్తున్నాను అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని బయట క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వస్తున్నాడండి. ఇంతకు మించినటువంటి విద్యార్థికి అదృష్టం లేదు, తల్లిదండ్రులకి అదృష్టం లేదండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది అంటే లైఫ్ సెటిల్ అయినట్టే. ముఖ్యంగా ఎటువంటి వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయంటే ఎక్కువగా వచ్చేటువంటిది ఐటీ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళు, ఐటీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా, ఈ డివిజన్ వాళ్ళకి ఎక్కువగా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేటువంటివి వస్తాయి. అలాగే ఇప్పుడు ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీస్, అలాగే మెకానికల్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఐటీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఐటీఈఎస్ కంపెనీలు, ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్టింగ్ సర్వీసెస్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో, ఎంఎన్సీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా క్యాంపస్ డ్రైవ్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ క్యాంపస్ డ్రైవ్స్ అనేటువంటివి వెరీ ఇంపార్టెంట్. ఎన్ఐటి, ఐఐటి, అలాగే ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్కి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ఎందుకంటే ఒక ట్రాక్ రికార్డు ఉంటుందండి. ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర మాత్రమే వీళ్ళు వెళ్తూ ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళు బయట ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రైవేట్ సెక్టార్లో చేసేటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అత్యుత్తమమైనటువంటి జీతపత్యాలని
రెస్పాన్సిబిలిటీస్ని వీళ్ళకి ఇస్తాయండి. కారణం ఏంటి అంటే వీళ్ళు ఎవరైనా సరే ఫ్రెష్గా వెళ్ళినటువంటి గ్రాడ్యుయేట్ ఉంటే ఈవెన్ క్రోర్స్ ఐఐటీలో ఉన్నటువంటి వాళ్ళైతే వాళ్ళ కోట్లలోనే సంపాదించుకుంటున్నారు స్టార్టింగ్ శాలరీ. అండ్ నార్మల్ కాలేజెస్లో కనుక మనం చూసుకున్నట్లయితే 30,000 40,000 రూపీస్తో వాళ్ళు స్టార్టింగ్ కెరీర్ యావరేజ్గా స్టార్ట్ చేసుకుంటున్నారండి యావరేజ్గా. సో ఇట్స్ ఎ వెరీ డీసెంట్ స్టార్ట్ అని చెప్పేసి అంటాను. బట్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎన్ఐటి కానీ లేదా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజెస్ నుంచి ఉంటే కనుక వాళ్ళకి 10 lakhs 8 lakhs 10 lakhs 12 20 అనేటువంటివి కూడా వాళ్ళకి ప్యాకేజెస్ అనేటువంటివి వస్తున్నాయి. సో ఇప్పుడు క్యాంపస్ సెలెక్షన్ కావాలి అని చాలా మందికి ఆశ ఉంటుంది. అవునండి, సో వాళ్ళు ముందు నుంచి ఏ స్కిల్ వాళ్ళు నేర్చుకోవాలి? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఈ క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు ఒక ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి, రిటర్న్ టెస్ట్ అవుతూ ఉంటుంది, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ అవుతుంది. వీటన్నిటిలో మీకు ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే మీకు ఇందులో రిక్వైర్డ్ అర్థమెటిక్, రీజనింగు, మ్యాథమెటిక్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీషు, ఇవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఓవరాల్గా చూస్తే కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క మ్యాథమెటికల్ ఎబిలిటీసు, అర్థమెటిక్, రీజనింగు, లాజికల్ రీజనింగు, మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్తో పాటు మీకు ఉండవలసింది ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంటర్వ్యూలో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. ఎందుకంటే వాళ్ళు చూసేది కేవలం ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లేదా అరగంట చూసిన తర్వాత ఆ క్యాండిడేట్ని బయట ఎలా ఉంటారో వీళ్ళకి తెలియదు. సర్టిఫికెట్స్ చూసేశారు, అన్నీ చూసేశారు, కానీ అతని యొక్క కాన్ఫిడెన్స్ ఏంటి, కన్విన్సింగ్ క్యాపబిలిటీస్ ఏంటి, టీమ్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది, టీమ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా, అండ్ ఏదన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ప్యానిక్ అవుతాడా లేకపోతే సిచ్యువేషన్ని సింక్ అవుతాడా, క్విక్ డెసిషన్స్ తీసుకుంటాడా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా ఇంటర్వ్యూలో కమ్యూనికేషన్ స్కిల్స్లో చూస్తారండి. దేర్ ఆర్ 2 things అండి. యు ఆర్ హ్యావింగ్ ద క్యాపబిలిటీస్. సెకండ్ థింగ్ ఈజ్ నీకు క్యాపబిలిటీస్ ఉన్నాయి అనేటువంటి విషయం ఎదట వాళ్ళకి తెలియజేయడం చాలా ఇంపార్టెంట్ కదా. అదే ఇంటర్వ్యూ అండి, అదే ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో యూ హ్యావ్ టు టెల్ దెమ్, యూ హ్యావ్ టు ఎగ్జిబిట్ దోస్ క్వాలిటీస్. హౌ కేపబుల్ మీది బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, you will be able to market yourself better because you are not selling any other product, you are selling yourself in interview. ఇది బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసరికి ఇంగ్లీష్, ఐటీ ఇండస్ట్రీ అనేసరికి ఇంగ్లీష్ మళ్ళీ వచ్చేసింది. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ మన తెలుగు మీడియం విద్యార్థులకి ఏంటి అంటే కాస్త ఇంగ్లీష్ మాట్లాడాలంటే సిగ్గు. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదువుతారు కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. ఒకవేళ మాట్లాడినా సరే యాక్సెంట్, ప్రొనౌన్సియేషన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్కి మీరు ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మీ కాలేజీలో ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్మెంట్ సెల్ వాళ్ళని కూడా మీరు డిమాండ్ చేయాలి, మీరు అడగాలి, సార్ మాకు ఈ కోచింగ్ ఇప్పించండి, మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించండి అని చెప్పేసి అడగాలండి. అడిగితే కనుక ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో వీళ్ళు బెటర్ ప్లేస్మెంట్స్కి వెళ్ళేటువంటి అవకాశాలు. అయితే మార్క్స్ ప్లస్ స్కిల్ ఈ రెండిట్లో ఏది ముఖ్యమంటారు? ఇక్కడ మినిమం మార్క్స్ చూస్తారండి వాళ్ళు. మినిమం మార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్ ఉండాలి. వాళ్ళు ఒక కంపెనీస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మాకు ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఈస్ రిక్వైర్డ్. సో ఆల్రెడీ స్క్రీన్ అవుట్ అయిపోయారు. ఇప్పుడు రిటన్ ఎగ్జామ్ పెట్టుకుంటారు. స్కిల్ సెట్, వాళ్ళ పర్టికులర్ స్కిల్ సెట్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఒక స్కిల్ సెట్ పెడతారు. పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ ఎబిలిటీస్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీషు, వీటి మీద కూడా ఒక టెస్ట్ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఎవరైనా సరే పర్వాలేదు క్లియర్ చేస్తారు, కానీ మెయిన్ కమ్యూనికేషన్ స్కిల్స్. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి రిటన్ ఎగ్జామ్ లేకపోయినా ఫెయిల్ అవుతారు, రిటన్ ఎగ్జామ్ ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా ఫెయిల్ అవుతారు. మనం బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇటు స్కిల్ సెట్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది సరే వాళ్ళు అనుకున్నారు, ఫెయిల్ అయిపోయారు అనుకుందాం, వాళ్ళకి క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు, నెక్స్ట్ ఏంటి? దేర్ ఆర్ మెనీ అవకాశాలు. ఇప్పుడు మేము చెప్పాం క్యాంపస్ ప్లేస్మెంట్ లో రాలేదండి, గేట్ రాసుకోవచ్చు, ఎంఎస్కి వెళ్ళొచ్చు, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ రాయొచ్చు. అందుకే నన్ను ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి. సాధారణంగా ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్లాన్ చేసుకుంటాం ఎవరైనా సరే. CDEFGH కూడా ఇస్తున్నాం. కారణం ఏంటంటే వేరియస్ ఆప్షన్స్ ఆర్ దేర్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళొచ్చు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకటి కూడా ఉందండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి మెకానికల్, ఎస్పెషల్లీ మెకానికల్ చదువుకున్నటువంటి వాళ్ళకండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి మోటార్
వెహికల్ ఇన్స్పెక్టర్స్ గాను, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గాను, బ్రేక్ ఇన్స్పెక్టర్లు అంటారు కదా బయట, ఎస్ ఈ ఉద్యోగాలు పాలిటెక్నిక్ లో మెకానికల్ చదివినటువంటి వాళ్ళకి, ఇంజనీరింగ్ లో మెకానికల్ చదివినటువంటి వాళ్ళకి, ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో వీళ్ళకి ఉద్యోగాలు అనేటువంటి వస్తాయి. ఒకవేళ కనుక వీళ్ళు మెకానికల్ ఇంజనీర్ అయ్యి ఉండి గ్రూప్ 1 పాస్ అయ్యారు అనుకోండి, వీళ్ళకి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ ఉద్యోగం కూడా ఇస్తారండి. గ్రూప్ 1 ఆర్టీఓ జాబ్ కూడా రావచ్చు. ఆర్టీఓ జాబ్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇలాగా వీళ్ళకి వేరియస్ ఆప్షన్స్ అనేటువంటివి ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా నేను మిస్లేనియస్ జాబ్స్ చాలా నేను మాట్లాడడం లేదు. మిస్లేనియస్ జాబ్స్ అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివినటువంటి వాళ్ళకి డైరెక్ట్ డిఎస్పీలు అండి. డిఎస్పీ గ్రేడ్ 2 అంటారు. డిఎస్పీ కమ్యూనికేషన్స్ అని ఉంటాయండి. సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్స్ అని ఉంటాయి. అలాగే సెంట్రల్ పోలీస్ సర్వీస్ ఫోర్సెస్ ఉన్నాయి. ఏది సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, అలాగే సీమా సురక్ష బల్, ఇవన్నీ కూడా ఎస్ఎస్బి. ఇంకోటి ఏంటంటే సిఐఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు. ఇందులో అసిస్టెంట్ కమాండెంట్ మెకానికల్ అని ఉంటుందండి. అసిస్టెంట్ కమాండెంట్ మెకానికల్ అంటే వీళ్ళని ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో వీళ్ళని ఇన్ఛార్జ్ చేస్తారు. అసిస్టెంట్ కమాండెంట్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ డిఎస్పీ పోస్ట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అక్కడికి వెళ్తారండి. అలాగే మనకి ఈ ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్లోను, అగైన్ ఇది బయాలజీ వాళ్ళకి కదా, ఇందులో కూడా ఇప్పుడు ఫారెన్సిక్ అంటే ఇప్పుడు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు రీసెంట్గా మనకి పేపర్ లీకేజెస్ అయినాయి ఒక 2 years బ్యాక్. మరి ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి లీకేజ్ అయింది, అసలు ఏ సర్వర్ నుంచి లీకేజ్ అయింది, మరి ఇవన్నీ కూడా చేయవలసింది ఐటీ క్వాలిఫైడ్ పీపుల్ కదండి. ఇప్పుడు ఫారెన్సిక్ అనేసరికి ఐటీ రిలేటెడ్ ఉంది కదా. సో ఇవి చాలా మంది తెలియదండి. ఇవన్నీ కూడా తెలియక ఈ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి, అసలు ఎక్కడ రిఫర్ చేయాలనేటువంటి విషయం కూడా తెలియదు కదా. అందుకే దెర్ ఈజ్ ఏ థింగ్ అండి, ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని ఒకటి ఉంటుందండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎవ్రీ వీక్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంటే ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నారో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళు మాత్రమే కాదు, ఉద్యోగంలో స్థిరపడాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా చదవలసినటువంటి మ్యాగజైన్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్. 12 రూపాయలండి. దాని విలువ ఎంత అంటే 12 రూపాయలు. 40 పేజీల నుంచి 50 పేజీల వరకు ఉంటుంది. అది 40, 42, 48 అలా పేజెస్ మారుతూ ఉంటాయి. పెద్ద మ్యాగజైన్ అండి, న్యూస్ పేపర్ సైజ్ కన్నా కొంచెం చిన్నగా వస్తుంది. ఆ మ్యాగజైన్లో ఏంటి అంటే ఆల్ ఇండియాలో నేషనల్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని రకాల నోటిఫికేషన్లు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్, ఫారెన్సిక్ డిపార్ట్మెంటు, అలాగే నవరత్న, మినీరత్న, ఈ కంపెనీలు, పిఎస్యూస్, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఇవన్నీ కూడా. ఇంకొక అవకాశం కూడా మిస్లేనియస్ దాంట్లో పెడుతున్నానండి, బ్యాంకింగ్ సెక్టార్ అండి. మీరు బ్యాంకింగ్ సెక్టార్కి కనుక వెళ్ళారంటే బ్యాంకింగ్ సెక్టార్, స్టేట్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, లేదా యూనియన్ బ్యాంకు, ఇలాంటి బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాంక్స్లో ఐటీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఎందుకంటే అవర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ డిజిటలైజ్డ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఐటీ. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ ఐటీ అనేటువంటి పొజిషన్స్ ఉంటాయి. స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి 50,000 రూపీస్ స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ర్యాంక్లో వీళ్ళు రిక్రూట్ అవుతారు. జనరల్ మేనేజర్ ర్యాంక్ వరకు వెళ్తారండి రిటైర్ అయ్యేసరికి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఉద్యోగాలు కూడా చూడండి, మనం వీళ్ళు తెలుసుకోవాలి తప్ప ఎన్ని రకాల ఉద్యోగాలు రాయవచ్చు అనేటువంటిది ఇక్కడ మనం అవకాశాలు వెలువే ఉంది. వీళ్ళకి తెలియదండి. నిజంగా తెలియక వాళ్ళు ఏమనుకుంటారంటే గేటు, ఎంఎస్సి ఈ 2 తప్ప ఇంకేమీ లేవు అనుకుంటారు. ఒకవేళ అది రాకుంటే వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అవును, ఎందుకంటే ఓన్లీ 10% పీపుల్ తెచ్చుకోగలుగుతున్నారండి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ 10% లో వీళ్ళు ఉండాలంటే ఇప్పుడు ఈ అవకాశాలు తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఈ 10% ఎలా ఇంక్రీజ్ చేయాలన్నది డిఫరెంట్ సబ్జెక్ట్ అది. కానీ ఈ 10% లో ఇప్పుడు వీళ్ళు ఉండాలి అంటే ఇప్పుడు మనం చెప్పినవి అన్ని చేయాలండి. డెఫినెట్ గా ఉంటారు. ఇంకొక విషయం, AFCAT దీంట్లో మనకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఎలాంటి అవకాశాలు రావచ్చు? అద్భుతమైన అవకాశం అండి. AFCAT అంటావు షార్ట్ ఫామ్ లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటారండి. దీన్ని ఏమంటారంటే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు, అలాగే కొన్ని పర్టికులర్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ చదివినటువంటి వాళ్ళకి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతి సంవత్సరం కూడా ఆఫ్కాట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందండి. ఓకే. ఈ ఆఫ్కాట్ ద్వారా ఎయిర్ ఫోర్స్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఆ జెట్ ఫైటర్స్లో ఓన్లీ పైలట్స్ ఏమో పైలట్స్ అనుకుంటారు. మాత్రమే తెలుసండి. కానీ ఆ పైలట్ పైకి ఎగరాలి అంటే కింద చాలా మంది ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ కంట్రోల్ టవర్ ఉంటుంది. అదే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, ఏటీసీ అంటారు. ఎస్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే ఎయిర్ ట్రాఫిక్ అంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. పైలట్తో రెగ్యులర్గా వాళ్ళు టచ్లో ఉంటారు. వితౌట్ దేర్ పర్మిషన్ వాళ్ళు ఏం చేయరు. ఏం చేయకూడదండి, ఏం చేయకూడదు. అదంతా కూడా ఇప్పుడు మేడే కాల్ ఇచ్చారండి. మేడే కాల్ ఇచ్చారంటే ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. అంటే ప్రాణాలు పోవచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. ద క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ టవర్స్తో లింక్స్ కూడా తెగిపోతూ ఉంటాయండి. ఎస్. కాబట్టి అత్యంత సుశిక్షితులైనటువంటి క్యాలిబర్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ అభ్యర్థుల్ని ఇక్కడ రిక్రూట్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. సో గ్రౌండ్ డ్యూటీస్కి అలాగే మెయింటెనెన్స్ ఉంటాయండి. మెయింటెనెన్స్ డ్యూటీస్ కొన్ని ఉంటాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కాకుండా అక్కడ మెకానికల్ ఇంజనీర్లు, నెక్స్ట్ ఐటీ రిలేటెడ్ ఇంజనీర్లు, సిగ్నల్స్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మెయింటెనెన్స్ డ్యూటీస్ చేస్తారు ఎయిర్ ఫోర్స్లో అండి. ఈ ఆఫ్కాట్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టి వీళ్ళని ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి పిలిచి అక్కడ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఏఎఫ్ఎస్బి ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి ఆ తర్వాత వాళ్ళని అందులోకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటారు. ఓకే. వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ చేస్తారండి వాళ్ళ బ్రాంచ్ని బట్టి. అంటే కేవలం ఈ యొక్క ఫ్లయింగ్ బ్రాంచే కాదు, మెటీరియలాజికల్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అంటే గ్రౌండ్ డ్యూటీస్ బ్రాంచ్, ఇలాగా వేరియస్ బ్రాంచెస్లో వీళ్ళని రిక్రూట్ చేయడం అనేటువంటి జరుగుతుందండి. ఆఫ్కాట్ అనదర్ అద్భుతమైనటువంటి అవకాశం. ఇప్పుడు ఆఫ్కాట్ చదవాలంటే ఇంజనీరింగ్ చదువుతూనే ఎలా చేయాలంటారు? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇందులో వీళ్ళకి మళ్ళీ జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, అలాగే ఇంజనీరింగ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదైనా సరే మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫస్ట్ సిలబస్ పట్టు, జాబ్ కొట్టు. ఎగ్జాక్ట్లీ. సిలబస్ దగ్గర పెట్టుకోవాలి. ఫస్ట్ దీని యొక్క సిలబస్ ఏంటి అనేటువంటి చూడాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దగ్గర పెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ దగ్గర పెట్టుకోవాలి. సో 3 steps. ఫస్ట్ యూ షుడ్ నో ద సిలబస్. సెకండ్ థింగ్ యూ షుడ్ హ్యావ్ ద ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. థర్డ్ థింగ్ రిలేటెడ్ మెటీరియల్. ఈ మూడు ఉంటే జాబ్ గ్యారంటీ. అయిపోయింది, సింపుల్. లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆ అవేర్నెస్ లేకపోవడం వల్లనే ఈ 10%లో మన పిల్లలు ఉండటం లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మీ దగ్గరికి అంటే మేజర్స్ ఐఏఎస్ అకాడమీకి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఈ ఆఫ్కాట్కి కానీ మీరు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్కి కానీ ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక మనకి ఎస్ఎస్బి కోచింగ్కి కంప్లీట్గా మనం గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఏ ఇంటర్వ్యూ అన్నా పాస్ అవ్వచ్చండి. కానీ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ పాస్ అవ్వడం అంత ఈజీ కాదు. మీరు ఐఏఎస్ పాస్ అయిపోవచ్చు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పాస్ అవ్వచ్చు, కానీ ఆర్మడ్ ఫోర్సెస్కి ఉండేటువంటి ఇంటర్వ్యూ ఉన్నది చూశారు, చాలా డిఫరెంట్ అండి. సాధారణంగా ఏ ఇంటర్వ్యూ అయినా సరే ½ an hour ఇంటర్వ్యూ చేసి మీ లైఫ్ డిసైడ్ చేసేస్తారు. కానీ ఇక్కడ 5 days ఇంటర్వ్యూ అండి ఎస్ఎస్బి అనేటువంటిది. 5 days ఇంటర్వ్యూ. ఆ 5 daysలో ఇంటర్వ్యూ అనేటువంటిది ఓన్లీ పర్సనల్ ఇంటర్వ్యూ కాదు, వేరియస్ టెస్ట్లు ఉంటాయండి. సైకలాజికల్ టెస్ట్లు ఉంటాయి. సైకలాజికల్ టెస్ట్లో మళ్ళీ అందులో థీమాటిక్ ఎప్రిషియేషన్ టెస్ట్ అని, పిక్చర్ డిస్క్రిప్షన్ టెస్ట్ అని, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్ అని, అలాగే మిలిటరీ ప్లానింగ్ అని, ఇలా వేరియస్ ఇండోర్ టెస్ట్లు ఉంటాయండి. ఓకే. అలాగే అవుట్డోర్ టెస్ట్లు, గ్రూప్ టాస్క్లు, ఆఫ్ గ్రూప్ టాస్క్లు, ఇవన్నీ కూడా చేస్తూ ఆ తర్వాత ఫైనల్గా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి ఈ 5 daysలో. అంటే అవన్నీ చేసి పర్సన్ ఎలాంటి వాడు అని వాళ్ళు ఒక అందాజు. వీళ్ళంతా కలిసి ఒక 10-15 మంది కలిసి ఒక బోర్డుగా ఏర్పడతారు. ఓకే. ఒక పర్సన్ కాదు, 10-15 సెలక్షన్ బోర్డు వీళ్ళంతా ఉంటారు. సెలక్షన్ బోర్డులో ఉంటారండి, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ ఓకే. ఎస్ఎస్బిలో. సో వాళ్ళు చూసేది ఏంటి అంటే ట్రైనబుల్ మెటీరియల్లా కాదా, వెదర్ దీస్ పీపుల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ దీస్ డ్యూటీస్ ఆర్ వీళ్ళు ఎలిజిబుల్లా కాదా. ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని ఒక 30 క్వాలిటీస్ ఉంటాయండి, OLQs. అందులో కనీసం వీళ్ళకి ఒక 15-20 అనేటువంటిది వీళ్ళు మీట్ అవ్వాలి. అందులో మళ్ళీ ట్రైనబుల్ ఆస్పెక్ట్, అన్ట్రైన్డ్ ఆస్పెక్ట్ అని ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చినా వీడు ఇంకా ఇంప్రూవ్ కాడు. కొన్ని ఏంటంటే ట్రైనింగ్ ఇస్తే ఆ ఆస్పెక్ట్ ఇంప్రూవ్ అయిపోద్ది అని ఉంటుంది, దాన్ని అసెస్ చేస్తారండి. ఈ మనిషికి ట్రైనింగ్ ఇస్తే ఇంప్రూవ్ అవుతాడా లేదా అని కూడా చూస్తారు. చూస్తారు. అవి చూసి బియాండ్ ట్రైనబుల్ అయితే ఇంకా రిజెక్టెడ్. ఇది సెలక్షన్ ఎలా ఉంటుందంటే అండి, 500 మందిలో 5గురే సెలెక్ట్ కావచ్చు, ఒక్కరే సెలెక్ట్ కావచ్చు, అసలు సెలక్షన్ కూడా కాకపోవచ్చు. అంటే వాళ్ళు ఏమైతే అనుకున్నారో దానికి రీచ్ అవ్వాలండి. అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి.
మేము ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా 50 వేకెన్సీస్, ఉమ్, అయితే 36 నన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ సూటబుల్. 36 వేకెన్సీస్ నన్ ఆఫ్ దెమ్ ఫౌండ్ సూటబుల్. 50లో 50 వాళ్ళు సెలెక్ట్ చేయలేదు, 14 సెలెక్ట్ చేశారు. ఓన్లీ 14 ఆఫ్ అస్ గాట్ సెలెక్టెడ్. 14 మంది సెలెక్ట్ అయ్యాం. అందులో సౌత్ ఇండియా నుంచి 2 సెలెక్ట్ అయ్యారండి. అందులో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకే ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు, అది నేనే అండి. గ్రేట్ సార్, గ్రేట్ టు నో. నిజంగా ఎంత కాంపిటీషన్ ఉందో చూడండి అసలు. అంటే ఇంత కాంపిటీషన్ మీరు నెగ్గచ్చా అని చెప్పేసి వీళ్ళకి డౌట్ రావచ్చు. ఉమ్, మీరు గనక ముందుగా కోచింగ్ తీసుకున్నట్లయితే ఉమ్, తెలిసిపోతుందండి. సర్టెన్ థింగ్స్ కెన్ బి చేంజ్డ్. మీకు కొన్ని గైడెన్స్ దొరకడం ద్వారా కొంచెం ఆ జర్నీ ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని కష్టాలు పడి తెలుసుకోవడం కంటే ముందుగా ఒక ఉమ్. మంచి గైడెన్స్ ఇచ్చే వ్యక్తి చెప్తే మనకి దారి ఈజీ అవుతుంది కదా, ఈజీ అవుతుంది. ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు కదా. అవునండి, అవును. ఎగ్జాక్ట్. సో యాఫ్కాట్కి అండ్ దీనికి అలాగే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయండి. ఏది మన ఐఎఫ్ఎస్కి కానీ లేకపోతే ఐఈఎస్ కానీ జనరల్ స్టడీస్ కావాలి వీళ్ళందరికీ. జనరల్ స్టడీస్లో మన దగ్గర రెడీ రికార్డెడ్ కోర్సెస్ ఉంటాయండి. వాళ్ళు మనల్ని ఇంటరాక్ట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. ఆ యాప్ అనేటువంటి తీసుకుని డైరెక్ట్గా పర్చేస్ చేసుకుని ప్రిపేర్ అయిపోవచ్చండి. వీడియో రికార్డెడ్ క్లాసెస్ ఓకే, రెడీగా ఉంటుంది. రెడీగా సో ఉంటుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అదండి. సో ఎవరికైనా ఇప్పుడు మన కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలంటే మంచి అవకాశాలు అయితే మీరు ఇస్తున్నారు, అవునండి. గైడెన్స్ అయితే ఇస్తున్నారు. అవునండి. నిజంగా గ్రేట్ అండి. యా. అయితే సార్, యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అంటే ఏంటి అసలు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో చదువుకున్నటువంటి ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయకుండానే ఇందులో 60% ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పేసి యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ అని ఎవ్రీ 6 months ఒకసారి రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇది ఓకే, ఆ రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఎవ్రీ ఇయర్ అండి, ఎవ్రీ 6 months కాదు, ఇది Every year. ఇయర్ రిలీజ్ అవుతుంది. ఆ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్లో వీళ్ళు ఏం చేయాలంటే 60%లో మీ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేయడం వలన వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలువబడతారండి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో వీళ్ళు ఇంజనీర్స్ కింద రిక్రూట్ చేయబడతారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ నాన్ టెక్నికల్ ఎంట్రీలో అయినటువంటి వాళ్ళు లెఫ్టినెంట్ అవుతారండి. ఓకే, కానీ టెక్నికల్ ఎంట్రీ ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళు కెప్టెన్స్ అవుతారండి డైరెక్ట్గా. ఓకే. సో ఇందులో టెక్నికల్ నాన్ టెక్నికల్ రెండు ఉంటుంది. మాలాంటి నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ కూడా మేము నాన్ టెక్నికల్ ఎంట్రీకి వెళ్తాం, యాజ్ ఎ లెఫ్టినెంట్స్ వెళ్తాం అండి మేము. ఓకే, అయితే టెక్నికల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటారు, అంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి అదేమో ఇంటర్మీడియట్ తర్వాత మీరు అనేది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక ఎంట్రీ ఉంటుంది. Okay. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా కూడా ఒక ఎంట్రీ ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ది. ఓకే, గ్రాడ్యుయేట్స్ ఎంట్రీ స్కీమ్ కూడా ఉంటుందండి. అందులో వాళ్ళు ఏంటంటే కెప్టెన్స్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో ఈక్వలెంట్ ర్యాంక్ ఇస్తారు అందులో. సో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇందులో ఇంజనీర్స్ ఏం చేస్తారు ఆర్మీలోకి వెళ్ళి? ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు ఆర్మీ అనేటువంటిది కేవలం యుద్ధం చేయడం మాత్రమే కాదండి, ఇవి కన్స్ట్రక్ట్ బ్రిడ్జెస్ అండి. ఇప్పుడు అబ్స్టికల్స్ ఉంటాయండి. ఓకే, మేము ఒక చోటకి అటాక్కి వెళ్తున్నాం, అటాక్ వెళ్తుంటే అది అందరూ తిరిగినట్టు మేము ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఏదో ల్యాండ్ అయ్యి అక్కడ ఏదో అన్ని direct అవకాశాలు attack ఉండవు. ఉండదండి. అన్ని అవకాశాలు ఉండవు. సీక్రెట్గా ప్రయాణించవలసి ఉంటుంది. ఆ ప్రయాణించినప్పుడు లోయలు వస్తాయి, నదులు వస్తాయి, అన్నీ వస్తాయి. అప్పటికప్పుడు ఏం చేస్తారంటే ఇంజనీర్స్ టెంపరీగా బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేసేస్తారు. ఓకే, సో సివిల్ ఇంజనీర్స్ కావాలి మీకు. అవును, ఖచ్చితంగా. ఆర్మీ ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్, సప్లైస్ అనేటువంటిది వెహికల్స్ మీద వెళ్తూ ఉంటుంది. దేర్ ఆర్ వెహికల్స్, మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. ఖచ్చితంగా, అవును. అండ్ మొబైల్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్లు మాట్లాడుకుంటే కుదరదు కదండి, మాకు అంతా కూడా రేడియో, టెలిఫోనిక్ కమ్యూనికేషన్ ఉంటుంది. అవును, సో సిగ్నల్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఐటీ చదివినటువంటి వాళ్ళు కావాలి. ఓకే. డిఆర్డిఓలో మిజైల్స్ ఆపరేట్ చేస్తూ ఉంటారు, తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ అనేటువంటి వాళ్ళు కావాలి. ఓకే, సో ఇలాగా ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాకుండా సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఐటీ చదివినటువంటి వాళ్ళు, కమ్యూనికేషన్స్ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో అవసరం అవుతుంది. ఓకే, ఓకే. సో ఆర్మీ అంటే కేవలం ఫైటింగ్ ఫోర్సెస్ మాత్రమే కాదు, ఈ సపోర్ట్ సర్వీసెస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ కూడా చాలా కీలకమైనటువంటిదండి. దానికి అందరికీ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదివారో ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ 60% ఆర్ ఎలిజిబుల్. ఓ గ్రేట్. ఒకవేళ 60% లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసుకోవాలి. 40% ఉన్నా సరే యూఆర్ ఎలిజిబుల్ ఆ ఎగ్జామ్ రాస్తే. యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ఏంటి అంటే ఆ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. అయితే ఈ ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారండి. జస్ట్ నామినల్గా ఇదే సేమ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంజనీరింగ్ రిలేటెడ్ అంశాల మీద ఒక చిన్న స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ అయినటువంటి వాళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలిచేస్తారండి, ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి. ఓకే, సేమ్ ఇంకా ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో సేమ్ ప్రాసెస్, 5 days ప్రాసెస్. అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మెడికల్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి ఇండియన్ మిలిటరీ అకాడమీలో
అంటే ఎవరైతే పర్మనెంట్ కమిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దేహ్రాదూన్, ఎయిర్ ఫోర్స్ అండ్ అకాడమీ దుండిగల్ లేదా హకీంపేట్, అలాగే నేవల్ అకాడమీ ఐఎన్ఎస్ శివాజీ, వీటిల్లో శిక్షణ ఇచ్చి వీళ్ళని ఆఫీసర్లుగా తీస్తారండి. 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. షార్ట్ సర్వీస్ కమిషన్డ్గా ఎంపిక చేసుకున్నటువంటి వాళ్ళు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఓటీఏ చెన్నై కానీ గయాకి కానీ వెళ్ళి అక్కడ 9 నెలల పాటు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ కింద రిక్రూట్ అవుతారు. అయితే ఈ యూఈఎస్లో కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుంది టెక్నికల్ ఆఫీసర్గా? యా, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే టెక్నికల్ ఎంట్రీగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ 1 rank అప్ అండి. డైరెక్ట్గా ఏంటంటే ఎవరైనా లెఫ్టినెంట్గా వెళ్తారు, వీళ్ళకి కెప్టెన్స్గా వెళ్తారండి. డైరెక్ట్ కెప్టెన్ అండి వీళ్ళకి. ఆ తర్వాత కమిషన్డ్ ఆఫీసర్ అయిన తర్వాత కెప్టెన్ అవుతారు. కెప్టెన్ అయిన తర్వాత దే బికమ్ మేజర్స్, లెఫ్టినెంట్ కల్నల్స్, బ్రిగేడియర్, మేజర్ జనరల్ అండ్ లెఫ్టినెంట్ జనరల్ అండ్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వరకు ఎదిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కెరీర్ గ్రోత్ చాలా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి కెరీర్ గ్రోత్. మిగిలినటువంటి ఆఫీసర్లకు ఎలాంటి, ఎందుకంటే ఇంజనీరింగ్లో ముఖ్యంగా బెంగాల్ శాపర్స్ అని, మద్రాస్ శాపర్స్ అని, ఎంఈజీ గ్రూప్, బిఈజీ గ్రూపు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవి చాలా ప్రెస్టీజియస్ రెజిమెంట్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి మనకి మంచి మంచి జనరల్స్ అయ్యారు చాలామంది కూడా. సో అలాగే ఎంసీటీ మిలిటరీ కమ్యూనికేషన్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఎంసీటీఈ ఉన్నదండి పూణే. అలాగే మావో ఎంసీటీఈ మావో, ఇవన్నీ కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి మనకు అద్భుతమైనటువంటి ఆఫీసర్లు అందరూ కూడా వెళ్ళారు. కెప్టెన్స్గా వెళ్ళినటువంటి వాళ్ళు డైరెక్ట్గా మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ ర్యాంక్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కల్నల్స్గా వచ్చేస్తారండి మెజారిటీ. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ ల్యాడర్ కొంచెం షార్ప్గా ఉంటుంది కాబట్టి, పిరమిడ్ షార్ప్గా ఉంటుంది కాబట్టి మినిమం కల్నల్ ర్యాంక్తో అయితే వాళ్ళు డీసెంట్గా బయటకు వస్తారండి. గ్రేట్ అండి. ఎందుకంటే ఈ విషయాలు చాలా మందికి తెలియదండి. తెలియదండి. అసలు ఇందులో ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మనకి ఆర్మీలో ఎందుకు అనుకుంటాం. అవునండి, అవును. నిజంగా చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి అండ్ డిఫెన్స్ కెరీర్కి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? అంటే ఎవరికి బెస్ట్ అంటారు? ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ యాటిట్యూడ్ అండి. కొంతమంది ఏంటంటే ఛాలెంజెస్ ఇష్టపడతారు. ఆర్మీ లైఫ్, డిఫెన్స్ కెరీర్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లైఫ్ అండి. ఛాలెంజెస్తో పాటు ఫెసిలిటీస్ అనేటువంటివి ఇండియాలో ఏ సర్వీస్కి లేనటువంటి ఫెసిలిటీస్ డిఫెన్స్ సర్వీసెస్కి ఉన్నాయండి కంపారిటివ్లీ దిస్ థింగ్. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా మనీతో కొనలేరు. ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్టు, ఆ యొక్క డిగ్నిటీ ఆఫ్ లైఫ్, ఆ వాల్యూ అనేటువంటిది మీకు రాదు బయట. అండ్ ఆల్సో అన్నిటికంటే మించినటువంటిది ఏ సాటిస్ఫాక్షన్ ఆఫ్ దట్ యు ఆర్ సర్వింగ్ టు ది నేషన్. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్. ఆఫ్ కోర్స్ ఐటీ ఇండస్ట్రీలో కనుక మీరు చేసినట్లయితే మరి ఇవన్నీ నిలబెట్టాలంటే ఐటీ ఇండస్ట్రీ కావాలి కదా. ఆర్మీని నిలబెట్టాలన్నా, ఎయిర్ ఫోర్స్ని నిలబెట్టాలన్నా, ఎవరు నిలబెట్టాలన్నా బ్యాక్ ఎండ్లో వీళ్ళు ఉండాలిగా. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కూడా సర్వీస్ చేయాలి కదా. సో ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద యాటిట్యూడ్ అండి. వాళ్ళు ఏ విధమైనటువంటి కెరీర్ కోరుకుంటున్నారు అనేటువంటిది సెల్ఫ్ చెక్ చేసుకొని అందరూ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క యాటిట్యూడ్ని బట్టి, మీ యొక్క ప్రిఫరెన్స్ని బట్టి వెళ్ళాలి. నన్ను అడిగితే కనుక బోత్ ఆర్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ఐటీ డిపార్ట్మెంట్ లేకపోతే కంట్రీలో సర్వీసెస్ లేదండి. ఇట్స్ కొలాప్స్ టోటల్లీ. ఎవ్రీథింగ్ ఇప్పుడు ఐటీ రిలేటెడ్ అయిపోతుంది. అవునండి, అవును. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది పర్సన్ ఇంట్రెస్ట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఏఎఫ్సిఐటి యూఈఎస్లో ఫెయిల్యూర్ వచ్చినా మళ్ళీ ట్రై చేయొచ్చా? ఎస్ అండి. మీరు దాదాపు ఒక 10-12 అటెంప్ట్స్ దాకా ఇవ్వచ్చు. 10-12 అటెంప్ట్స్ ఇవ్వచ్చు అండి. ఎవ్రీ 6 months ఒక గ్యాప్ ఉండాలి. మీరు అటెంప్ట్ ఇచ్చిన తర్వాత 6 months తర్వాత ఇంకో గ్యాప్తో మళ్ళీ ఇంకోటి ఇచ్చేయచ్చు. మీరు ఎన్ని చేయగలిగితే 25-27 years వరకు ఎన్ని చేయగలిగితే అన్ని చేయొచ్చు. బట్ ఈచ్ అటెంప్ట్కి 6 months గ్యాప్ ఉండాలి. ఆ విధంగా అప్లై చేయొచ్చండి. చాలా గ్రేట్ అండి. సో చాలా మంచి విషయాలు అంటే చాలా మందికి తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9. నిజం ఇదే మాయిజం.